ఓ సారీ మేడం. ఏమైంది? ఎందుకు తీస్తున్నారు? సారీ మేడం, ఈ ఆర్డర్ రెండే ఉన్నాయి మేడం. మీకన్నా ముందే వేరే టేబుల్లో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేశారు మేడం. వాళ్ళకి ఇవ్వబోయి మీకు ఇచ్చాను మేడం. మీరు ఏదైనా వేరే ఆర్డర్ చేయండి మేడం. అదేం కుదరదు. నేను ఆర్డర్ చేసిందే నాకు కావాలి, అంతే. మేడం ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం. సరే, ఈ ఆర్డర్ ఎవరిచ్చారో వాళ్ళని చూపించు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాను. పద. మేడం మేడం ప్లీజ్ మేడం, వద్దు మేడం, ప్లీజ్ పద. మేడం. ఏం కాదు. ఆగవే. మీరు ఆగండి, నేను వెళ్ళొస్తా. హే హాయ్. హాయ్. మేడం ఆర్డర్ వీలదే మేడం. ఓకే. నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్స్ తో వచ్చాను. ఎలా ఉన్నావు? గుడ్. మనిద్దరం అనుకోకుండా భలే కలుస్తాం కదా. అవును, నీ చేతికి గాయం తగ్గిందా? తగ్గింది. అవును, నా నెంబర్ నీకిచ్చాను కదా, ఫోన్ కూడా చేయలేదేంటి? నువ్వు కూడా చేయలేదు కదా. అంటే నేను చేయలేదని నువ్వు చేయలేదా? ఈగోనా? చచ్చా, అదేం లేదు. ఏమో, ఫోన్ చేసినా మెసేజ్ చేసినా తక్కువైపోతామని కొంతమంది ఫీల్ అవుతారు కదా. లేదు, నేను అలా ఫీల్ అయ్యేదాన్ని కాదు. జస్ట్ కోర్టు కేసుల్లో బిజీగా ఉండి మర్చిపోయానంతే. సర్లే, నేనేదో సరదాగా అన్నాను. నేను ఆర్డర్ చేసిన ఐటెం లిస్ట్ అంతా ఉన్నవి మీరు ఆర్డర్ చేశారంట. నువ్వని తెలియక రిక్వెస్ట్ చేసి తీసుకుందామని వచ్చాను. ఆహా, పర్వాలేదు. మీరు తీసుకోండి, మేము వేరే ఆర్డర్ చేసుకుంటాం. మేమేమంటున్నారు? అంటే మీరు బాయ్ ఫ్రెండ్తో వచ్చారా? ఆహా, అయ్యో, నాకెవరు బాయ్ ఫ్రెండ్ లేరండి. జస్ట్ ఫ్రెండ్ అంతే. అవును, ఏడతను? ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడు. ఓకే. బెరర్, మేడం. నాకు చికెన్ బిర్యానీ తీసుకురా. ఓకే మేడం. ఓకే, యూ క్యారీ ఆన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. బాయ్. ఏంటే ఏదో బిల్డప్ కొట్టుకుంటూ వెళ్ళావు? వాళ్ళు తెలిసిన వాళ్లే, అందుకే వాళ్ళని వదిలేశాను. సర్లే, నువ్వు ఇప్పుడేం డిసైడ్ అయ్యావు? ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ప్రపోజ్ కి ఒక్క ఐడియా ఇమ్మంటే ఇద్దరు ఒక్క మంచి ఐడియా కూడా ఇవ్వలేదు. అసలు మీరెలా లవర్స్ ని మెయింటైన్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదే. ఏదో అలా కుదిరింది లేవే, ముందు తిను. గౌతమ్ గారు, ఇందాక మీరు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ వచ్చి నన్ను కలిసింది. అవునా? మీ ఫ్రెండా? ఏమండి, మీ ఫ్రెండ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయరా? అయ్యో, రండి, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. జస్ట్ జోక్ చేశానండి, తినండి. హలో. అవునా, నేను వెంటనే బయలుదేరుతున్నాను. సారీ, హాస్పిటల్లో అర్జెంట్ డెలివరీ కేసుంది. నేను వెళ్తున్నాను. తినకుండా వెళ్ళిపోతానంటావేంటే? తినేయండి, అర్జెంట్ పనుంది. బాయ్. ఏంటే ఇది? ఇందాక గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఉండేది. ఇప్పుడు వెళ్ళారండి. ఐఎమ్ సారీ గౌతమ్ గారు. ఇట్స్ ఓకే, రండి వెళ్దాం.
రాణిగారు, రాణిగారు, బాగున్నారా? రాణిగారు లోపలికి రావచ్చా? రండి. కూర్చోండి. వాటర్ తీసుకొస్తాను. ఓకే. వాటర్ తాగండి. అదేంటండి మీరొక్కరే వచ్చినట్టున్నారు? అవును, నేను ఒక్కడనే వచ్చాను. ఏదైనా పని మీద వచ్చారా? ఆ రోజు నేను మీతో ఒంటరిగా మాట్లాడినప్పుడు అలా అడిగి మిమ్మల్ని హర్ట్ చేశాను. మీరెంత బాధపడి ఉంటారో నాకు అర్థమైంది. ఆ విషయంలో నన్ను క్షమించండి ప్లీజ్. ఆ విషయం అప్పుడే క్లియర్ అయిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకు? నాకింకా గిల్టీ పోవడం లేదండి. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. పెళ్లి చూపుల్లోనే నేను మీతో మూర్ఖంగా ప్రవర్తించాను. సిచ్యువేషన్ ఏదైనా సరే నేను అలా చేయడం తప్పే. అది మీ మనసులో ఏదో ఒక మూలన అలా ఉండిపోతుందని నాకు భయంగా ఉందండి. మీరన్ని విషయాలు చెప్పారు కదండి, అలాంటిదేం లేదు. థ్యాంక్స్ అండి నన్ను అర్థం చేసుకున్నందుకు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. పర్లేదు వద్దండి, నేను ఇంతకు ముందే తాగేసి వచ్చాను. రాణిగారు, మీకొక మాట చెప్పాలి. మీరు చాలా అందంగా ఉన్నారండి. మనిద్దరం కలిసి అలా పార్క్ వెళ్తే బాగుంటుంది కదా, వస్తారా? సారీ అండి, నేను రాలేను. ఎందుకు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇప్పుడే అవన్నీ ఎందుకులేండి. పెళ్ళయ్యాక మీరెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను. అప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుంది కావచ్చు, కానీ నాకు కుదరదు. అలా అనకండి ప్లీజ్ అండి. రేపు మన పెళ్ళైన తర్వాత మనం ఇప్పుడు చేసినవన్నీ జ్ఞాపకాలుగా తీపి గుర్తులుగా ఉంటాయి. రావచ్చు కదండి. పెళ్లికి ముందు ఎంతో మంది ఇలా సరదాగా బయటికి వెళ్తూ ఉంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్లని, ఊర్లు, టూర్లని ఇలా చాలా తిరుగుతూ ఉంటారు. వద్దన్నా కూడా ఎందుకు ఇలా అడుగుతున్నాడో. నేను మిమ్మల్ని జస్ట్ పార్కే కదండి రమ్మంటుంది, కాదనకండి ప్లీజ్, నా కోసం. మీకోసం రావాలనే ఉంది, కానీ కాదనాల్సి వస్తుంది. కాదనడానికి రీజన్ ఏంటండి? నేనిప్పుడు అర్జెంటుగా ఝాన్సీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓకేనా? మీరు నన్ను చూడడానికి వచ్చినందుకు థ్యాంక్స్. ఓకే అండి, ఏమనుకోకండి. థ్యాంక్స్ అండి, నేను వస్తాను. ఓకే, వస్తానండి. మంచిది.
మిస్ అయిందే. అమ్మ రాణి, అమ్మ రాణి. ఏంటండి మళ్ళీ వచ్చారు? సార్ మీరా? నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇలా వచ్చారేంటి? ఏం లేదమ్మా, ఇలా వెళ్తుంటే పెళ్ళికొడుకు మీ ఇంటి నుంచి రావడం చూశాను. ఏంటో కనుక్కుందామని వచ్చాను. అవును సార్, ఇందాకే వచ్చి వెళ్ళిపోయారు. ఏం పని మీద వచ్చాడో చెప్పాడా? ఒకసారి నన్ను చూసి వెళ్దామని వచ్చారట. మళ్ళీ నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా? ఏదైనా ఉంటే చెప్పమ్మా. అలాంటిదేం లేదు సార్. బయటికి వెళ్దామని అడిగారు, కానీ నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, రాను అని చెప్పాను. అంతే, అతను వెళ్ళిపోయారు. అంతే కదమ్మా? అంతే సార్. ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పేదాన్ని కదా సార్. సరే అమ్మా. వంశీ, పాపం బిగ్ తాతయ్య బాధపడుతున్నారు కదా. అవునక్క. మనం ఒక పని చేద్దామా? ఏంటక్క? మీరు బాధపడద్దు, మీకు మేమున్నామని తాతయ్యకి చెప్పొద్దామా? ఐడియా సూపర్ అక్క. అలాగే చెప్దాం. వెళ్దాం పదా. పద. తాతయ్య, 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 తాతయ్య. తాతయ్య లేడు కదక్క. బయటికి వెళ్ళారనుకుంటా. వచ్చేస్తారుగా, అప్పటి వరకు మనం ఇక్కడే ఉందాం. సరే అక్క, అలాగే. ఈవిడే డాడీ వాళ్ళ నానమ్మ. చూడు ఎంత అందంగా ఉందో. అవునక్క, చాలా బాగుంది. ఈ అమ్మ లేదనే బిగ్ తాతయ్య చాలా డల్ గా ఉంటున్నారు, బాధపడుతున్నారు. ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? పార్వతి, పార్వతి. రేయ్, నా గదిలోకి ఎందుకు వచ్చారు మీరు? చెప్పండి. మావయ్య, ఏమైందమ్మా? ఏం జరిగింది? ఈ పిల్లలు ఏం చేశారో తెలుసా? నా భార్య ఫోటో పగలగొట్టారు. పర్మిషన్ లేకుండా గదిలోకి రావటం, ఫోటోలు పగలగొట్టడం, ఇదేనా నీ పెంపకం? నువ్వు పిల్లలకు నేర్పించిన డిసిప్లిన్ ఇదేనా? ఛా! నా ఇంట్లో నాకే రోజు రోజుకి మనశ్శాంతి కరువు అయిపోతుంది. అసలు నీకు బుద్ధి ఇంగిత జ్ఞానం ఉంటేనే కదా వాళ్ళకి నేర్పించేది. అక్క పెంపకంలో పెరిగిన చెల్లెలు, చెల్లెలు పెంపకంలో పెరిగిన పిల్లలు, అందరికందరూ అలాగే ఉన్నారు మావయ్య. అందరి బుద్ధి ఒకటే, ఎప్పుడు మనల్ని బాధ పెట్టే పని చేస్తూ ఉంటారు. బంగారం లాంటి అత్తయ్య గారి ఫోటో పగలగొట్టారు. వీళ్ళు పిల్లలు కాదు, పిల్లల్లాంటి రాక్షసులు. మేడం, ఫోటో పగిలిపోయింది. అదేదో తెలియక అలా జరిగి ఉంటుంది. ఏంటి, తెలియక జరిగిందా? ఇది మీ అందరికీ ఫోటో కావచ్చు, కానీ నాకు నా ప్రాణం. నేను అప్పటికీ చాలాసార్లు చెప్పాను, పిల్లలు పిల్లలాగా ఉండండి, అల్లరి చేయటాలు, గెంతటాలు, పిచ్చి గీతలు గీయటం లాంటి పనులు చేయొద్దు అని. కానీ నువ్వేమన్నావు? పిల్లలు నాకు అల్లరి చేస్తారు, గెంతుతారు అని నా మాట లెక్క చేయలేదు. ఇప్పుడు చూడు ఏం చేశారా? ప్రాణంలో చూసుకునే నా భార్య ఫోటోని ముక్కలు చేశారు.
పార్వతి, పార్వతి, ఇలా ఇవ్వండి. అయ్యో అయ్యో బ్లడ్ వస్తుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది? నేను తీసుకొస్తాను, ఉండండి. సార్ నన్ను చూడనివ్వండి. ఏయ్, జరుగు, దూరంగా జరుగు. నిన్ను చూస్తేనే నా ఒళ్ళు మండుతుంది. అలాంటిది నువ్వు ఇప్పుడు నన్ను ముట్టుకుంటే నేను భరించలేను. దూరంగా వెళ్ళు, వెళ్ళు, సార్ అది కాదు. వెళ్ళు. కమలా, వస్తున్నానండి. మావయ్య కూర్చోండి, కూర్చోండి. నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండటమే ఎక్కువ. మీరు మా మీద జాలి, దయ, కరుణ, ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. మీ అక్క చేసిన పాపానికి నా ఇంట్లో సంతోషమే లేకుండా పోయింది. నువ్వేమో కేసుల మీద కేసులు పెట్టి నా పరువు, నా ఇంటి పరువుని బజార్ని పడేస్తున్నావు. ఇప్పుడు ఈ పిల్లలు నా రక్తాన్ని కళ్ళ చూశారు. ఛ! మీ వల్ల నేను ఇంకెన్ని అనర్థాలు చూడాల్సి వస్తుందో. ముందు పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నాన్న నొప్పిగా ఉందా? మనసుకైన గాయం కన్నా ఇదేం పెద్ద నొప్పి కాదులేరా. ధనా, ముందు అర్జెంటుగా ఈ ఫోటో బాగు చేయించు. అలాగే నాన్న. ఇంకా ఇక్కడే ఉంటారే, వెళ్తారా లేదా? సార్ పిల్లల తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి క్షమించండి సార్. తప్పులు చేయడం, క్షమాపణలు అడగటం, ఇది మరీ బాగుంది. అదేదో ముందే వాళ్ళని మూల కూర్చోమని చెప్పొచ్చు కదా. పదండి నాన్న. నాన్నగారు, హాస్పిటల్కి వెళ్దామా? ఏమక్కర్లేదు. మా తప్పేం లేదు పిన్ని, అయినా మమ్మల్నే అంటున్నారు. ఊరుకోండి నాన్న, ఊరుకోండి. పిన్ని మేం కావాలని చేయలేదు పిన్ని. నాకు తెలుసు నాన్న, మీరలా కావాలని చేసుండరు. అసలు మీరు ఆ గదిలోకి ఎందుకు వెళ్లారు? పాపం బిగ్ తాతయ్య ఆ అమ్మ ఫోటో చూస్తూ బాధపడుతున్నారు కదా. మీరేమీ బాధపడొద్దని తాతయ్యకి చెప్పడానికే మేము అక్కడికి వెళ్ళాము. కానీ తాతయ్య లేరు. మేం తాతయ్య కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడు అక్కడున్న ఫోటో అక్క చూస్తుంటే తాతయ్య వచ్చి గట్టిగా అరిచాడు. భయంతో ఆ ఫోటో జారి పడిపోయింది. కానీ తాతయ్య మేం కావాలనే చేశామని మమ్మల్ని తిట్టారు. నిన్ను కూడా తిట్టారు పిన్ని. సారీ పిన్ని, మా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. అలాంటిదేమీ లేదు స్వీటీ. అయినా కోప్పడింది ఎవరు? మన తాతయ్యే కదా. మన తాతయ్య మనల్ని కాకపోతే ఇంకెవరిని తిడతారు చెప్పండి? మీరు అవేమీ పట్టించుకోకండి. ఏదో ఒకరోజు
మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. నా మనవడు మనవరాలు మంచి వాళ్ళంటూ మీకు ప్రేమగా స్వీట్స్ మిఠాయిలు కూడా కొనిస్తారు. నువ్వు ఎప్పుడూ ఇలాగే చెప్తున్నావు పిన్ని, కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని ఇంకా దూరం పెడుతూనే ఉన్నారు. ఏం లేదు నాన్న, అతి తొందరలోనే తాతయ్య మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? సరే ఈ కూరుకోండి, ఏడవకూడదు. హలో, చెప్పండి మాధవ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఆ ఫొటోస్ గురించి మీరు కనుక్కోమని చెప్పారు కదా, నేను కనుక్కున్నాను సార్. అది సూర్య ఫోటో స్టూడియోలో క్రియేట్ చేశారు. అవి ఫేక్ ఫొటోసే సార్. మృణాలిని గారి అసిస్టెంట్ ఉన్నాడు కదా, ఆయన చేయించాడు. ఓకే. ఏంటండి మాధవ్ గారు ఏం చెప్పారు? మన కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవునా? ఏంటా ఇన్ఫర్మేషన్? అలా వెళ్ళి మాట్లాడుకుందామా? అక్క టైంకి వచ్చావు రాణి, నువ్వు పిల్లల్ని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. పదండి. పదండి. రే ధనా, మృణాలిని ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఇంత లేట్ అయిందేంటి? కేసు పనులు చూసేసరికి లేట్ అయింది డాడ్. కోర్టులో కేసు ఏమైంది? మళ్ళీ వాయిదా పడింది. బాబాయ్, ఆగరా. గౌతమ్ గారు, మేడం త్వరగా పోనివ్వండి, ఫాస్ట్, వాళ్ళు వచ్చేస్తున్నారు. స్టార్ట్ చేయండి మేడం.